హలో. ఒక విషయం చెప్తా వింటా అంటే ఒక నిమిషం. చెప్పు. ఆ ఫోటోలు అన్నీ ఎడంటాడు ఇచ్చేసినావు. ఓకే, ఉమ్, దాంట్లో నేను ఒక్కనేం లేను. ఉమ్. ఓకే, అది చూసుకో జాగ్రత్త. ఏంటి? అది చూసుకో జాగ్రత్తగా. ఓకే. అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? హ్మ్. హా? ఎవరిని కొట్టిరో ఎవరు లిఫ్ట్ ఏం లిఫ్ట్ చేసిరో లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా అదే. ఆడపిల్లని? చెప్తున్నా. ఆడపిల్ల డ్రెస్ చింపి కుట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన నా ఆడపిల్లనని? హా? నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం ఎవరు ఎవరిని చేసేస్తారు? ఎవరిని రోడ్డున పెట్టారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. ఏమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు నే- చేసుకోపో అన్నావు కదా. నేను నీకు పోనీలో మంచిగా వదిలి సరే. ఓకే వదిలేయండి. ఫైన్. ఓకే ఏదైతే ఓకే. అదోని పానాలు పోతాయి అంతే కదా. నో ప్రాబ్లం. చలో. ఆ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. వ్యక్తిగత సమస్యలతో తనను ఆశ్రయించిన ఓ మహిళకు న్యాయం చేస్తానని నమ్మబలికి ఆమె బలహీనతను ఆసరగా చేసుకుని మోసపూరితంగా తనతో సహజీవనం చేశాడని బాధితురాలు ఆరోపిస్తుంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు సమస్యకు పరిష్కారం చూపుతారని పోలీస్ స్టేషన్కు వెళితే మాయ మాటలతో తనను నమ్మించి లొంగ తీసుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఆపై పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన సిఐ ఆమెకు తెలియకుండా వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించి వాటిని బయట పెడతానని బెదిరిస్తూ మానసిక వేధింపులకు పాల్పడ్డానని ఫిర్యాదులో పేర్కొంది. ఈ బెదిరింపుల నేపథ్యంలో విడతల వారీగా సుమారు 2 కోట్ల రూపాయల సొమ్ము కూడా సిఐ వసూలు చేశాడని ఆమె ఆరోపించింది. వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు సిఐతో జరిగిన ఫోన్ సంభాషణలను రికార్డ్ చేసి అందుబాటులో ఉన్న డిజిటల్ ఆధారాలతో కలిపి రాష్ట్ర డీజీపీ కార్యాలయం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా ప్రాథమికంగా ఆరోపణలకు ఆధారాలు ఉన్నట్లు తేలిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సిఐ శ్రీనివాస్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతుంది.